భాగ్యనగరాన్ని నత్తలు బెంబేలెత్తేస్తున్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ కుప్పలు తెప్పలుగా వచ్చి చేరాయి. పచ్చని చెట్లకు ఒక్క ఆకు కూడా లేకుండా మేసేస్తున్నాయి. వీటి నివారణ ఎలాగో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని న్యూ బోయినపురలోని మిలిటరీకి చెందిన వనంలో ఆఫ్రికన్ నత్తలు కనిపించాయి. 3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పచ్చని వనాన్ని ఆఫ్రికన్ నత్తలు అడ్డంగా నమిలేస్తున్నాయి. చెట్టుపై ఒక్క ఆకు కూడా ఉండనివ్వడం లేదు. ఆకులు, చిగుళ్ళు, కాండం, పూత, పిందెలు ఏవీ ఉంచడం లేదు. వీటి ధాటికి పెద్ద పెద్ద వృక్షాలే మోడువారి కూలిపోతున్నాయి. 1, 2 కాదు, గుంపులు గుంపులుగా నత్తలు చెట్లను మేసేస్తున్నాయి. ఎక్కడ చూసినా నత్తలే కనిపిస్తూ ఉండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వీటిని ఎలా నివారించాలో తెలియక అధికార యంత్రాంగం అయోమయంలో పడింది. ఇవి హైదరాబాద్ మొత్తం వ్యాపించాయంటే పార్కులు, ఇళ్లల్లో పెంచుకునే మొక్కలు ఏవీ మిగలవని అంటున్నారు. ఈ ఆఫ్రికన్ నత్తల విషయంలో అలర్ట్గా ఉండాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ రకం నత్తలు కేరళలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి 5 నుంచి 6 ఏళ్లు జీవిస్తాయి. ఒక్కొక్కటి నెలకు వందల సంఖ్యలో గుడ్లను పెట్టి విపరీతంగా సంతానోత్పత్తి వృద్ధి చేస్తుంది. కొద్ది నెలల క్రితం ఇవి ఏపీలోని ఉభయ గోదావరి, శ్రీకాకుళం జిల్లాలోని రైతులకు నిద్ర లేకుండా చేశాయి. బొప్పాయి, ఆయిల్ పామ్, మిరప తదితర పంటలను పూర్తిగా నాశనం చేయడంతో రైతులు గగ్గోలు పెట్టారు. నిపుణుల సూచనతో ఉప్పు ద్రావణం, కాపర్ సల్ఫేట్, స్నేల్ కిల్లర్ మందులను పిచికారీ చేసి అదుపులోకి తెచ్చారు.